హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టైంపాస్గా ఇలా షాప్స్లో మూంగ్ దాల్ కొనుక్కొని తింటుంటాం కదా. ఇది మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును అయితే తీసుకోవాలి. ఇక్కడ పొట్టు లేని పెసరపప్పునే తీసుకోవాలి. ఈ విధంగా పెసరపప్పును తీసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం 2-3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. బాగా మొత్తం పెసరపప్పు అంతా మునిగిపోయేటట్టు ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా 2-3 అవర్స్ తర్వాత అయితే నానిపోతుంది. మనం ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇలా పెసరపప్పును అయితే పొడి క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్యాన్ గాలికి ఒక 1/2 అవర్ వరకు మనం ఆరబెట్టుకోవాలి. మనం కొంచెం త్వరగా అయిపోవాలనుకుంటే మనం పొడి క్లాత్తో తుడుచుకుంటూ ఆరబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. వాటర్ అంతా ఉండకూడదు. వాటర్ ఉంటే మాత్రం ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా పెసరపప్పును అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా బబుల్ అంతా ఫామ్ అవుతుంది కదా, ఈ బబుల్ ఫామ్ అయ్యేదామంతా ఆగిపోయిన తర్వాత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బబుల్ ఫామ్ అవడం అయితే అయిపోయింది. ఇక్కడ మీకు జ్యూస్ జాలి స్టీల్ది ఉంటుంది కదా స్ట్రైనరు, దాంట్లోనే పెసరపప్పును వేసుకొని డైరెక్ట్గా ఆయిల్ వేసుకుంటే మీకు తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అయితే కొంచెం కష్టం. ఇలా దీంతో అయితే రాదు. పెసరపప్పు అనేది చాలా చిన్నది కాబట్టి జాలీలోంచి బయటకు వచ్చేస్తుంది. మనకి అయినంత వరకు తీసాము. ఇక్కడ మనం గరిటెతో తీసుకొని టీ జాలీలో వేసేసుకొని తీసుకుంటాము. ఇంకా ఎందుకంటే మనకి దీంతో ఇంకా రాదు. చూడండి పడిపోతున్నాయి కదా, అందుకని ఇక్కడ నేను టీ జాలీని అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా మనం గరిటెతో తీసుకొని ఇలా టీ జాలీలో వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా తీసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి. టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సౌండ్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనకు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్, నెక్స్ట్ ఇక్కడ కారం లేదా చాట్ మసాలాను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సాల్టెడ్ మూంగ్ దాల్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ సాల్ట్తో ఉన్నది మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మూంగ్ దాల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టైంపాస్గా మనం ఒక గాజు సీసాలను మనం స్టోర్ చేసుకుంటే టైంపాస్గా తినేయవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.